ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇన్ని నెల ఈ చట్టం వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఆందోళన? ఈ రోజే ఎందుకు చేస్తున్నారు? అసలు మా సన్నబోట సంగతి ఏంది? మా క్వింటాల్కి ఎంత ఇస్తారు? బోనస్ ఇస్తారా? మా సన్నబోటు కొంటారా? అసలు దాని మీద స్పష్టం చేయమంటే మీరు అలా బంద్ ఎందుకు చేస్తున్నారని చెప్పి అనేక ప్రాంతాల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇతర పార్టీ నాయకులను రైతులే అడ్డుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కొన్ని ప్రాంతాల్లో తరిమి కొట్టారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను. కానీ రాజకీయ పార్టీలు తనుకోవడానికి బలప్రదర్శన చేయడానికి మేము ఇంకా ఉన్నాం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విచిత్రమైన ముఖ్యమంత్రి అనే జిహెచ్ఎంసీ కూడా చావు దెబ్బతిన్నాడు. కాబట్టి మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించాలి. ఆ చర్చ ఈ చర్చ రావాలని చెప్పి బంద్గాలు చేయండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గుల ఉంటే రైతులకు ఏమవుతుందని గుల ఉంటే మరి బయటికి రావాలి కదా. ఏలు కూడా బయటికి మరి ఆయన ఎందుకు పిలిపించిండు? ఎందుకు ఫామ్ హౌస్ అన్నాడు? పోయి ప్రగతి వాళ్ళు ఎందుకు అన్నాడు? ముఖ్యమంత్రి పాల్గొనలేదు, ఆయన పిలిపించింది కదా. ఇన్ని రోజులు ఇన్ని నెలల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చి ఈ నూతన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్టలే? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీలు ఎందుకు ఆందోళన చేపట్టలే? ఒక్కసారి రెండుసార్లు ట్రాక్టర్ డ్రైవర్లు అడిగినా మనం చాలా మంది మీడియా మిత్రులు అడిగారు. ఎటు పోతుంటే పైసలు ఇస్తే వస్తున్నామని చెప్పాను. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా తెలియదు పాపం. ట్రాక్టర్ల ప్రదర్శన తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర చేపట్టలేదు. రైతులు చెప్పట్లేదు. రైతులు సపోర్ట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహార శైలికి వ్యతిరేకంగా దాదాపు 3 లక్షల లేఖలు రాసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? దీన్ని నువ్వు సమర్థించు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి 5 లక్షల లేఖలు రాశారు సపోర్ట్ చేసుకుంటూ. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అన్నట్టు ప్రగతి భవన్ పరిమితమైండు. ఈ రోజే అకస్మాత్తుగా బంద్కు సపోర్ట్ చేయడానికి కారణమైంది. సరే, ఎందుకు వ్యతిరేకిస్తున్నా కారణం లేదు ఇంతవరకు. నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం తప్ప, దాన్ని వ్యతిరేకిస్తావా నువ్వు? రైతు కష్టపడి పండించిన పంటను ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తావా? రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని తను ముందే ధర నిర్ణయించుకొని నష్టపోకుండా ఉండే విషయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? రైతులు ఇబ్బంది పడితే ఆ సమస్యకు వెంటనే 3 రోజుల పాటు సమస్యను పరిష్కారం కావాలని చెప్పి తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తావా? ఫస్ట్ నీ సంగతి చెప్పు. నువ్వు నీ ఫామ్ హౌస్లో పంట పండించినావు, ధర ఎవరు నిర్ణయించారు? నువ్వు నిర్ణయించుకున్నావా? ఇంకో నిర్ణయించారు? నువ్వు పండించిన పంట మాత్రం నువ్వే ధర నిర్ణయించుకోవాలి. నువ్వు పండించిన పంట మాత్రం ఎక్కడ నమ్ముకోవచ్చు. కానీ రైతులు మాత్రం అవకాశాలు ఉండద్దు. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. చెప్పాలి ముఖ్యమంత్రి. ఆయన పండించిన పంటకు ధర ఎవరు చెప్పాలి. ఆయన ఎక్కడ అమ్మిండో చెప్పాలి ముఖ్యమంత్రి. అంటే నీకో చట్టము, నీకో రూలు, రైతు ఒక రూలా? సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కొంచెం అకలు ఉండాలి. సన్నబోర్డులు వర్ణించబడ్డే నీ మాటన మీను విశ్వాసఘాతకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దగాకౌరి రాష్ట్ర ముఖ్యమంత్రి, దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈనాట రైతుల మీద మొత్తం ముసలిగాడిని కావాల్సి ఆందోళన చేస్తాడు. ఎవరు పట్టుకోలే నేను. ఢిల్లీ పోయి ఓడుతాడు. ఢిల్లీ పోయి నేను ఓడుతాడు. నేను ఎందువల్ల ఢిల్లీ మరి ఇవాళ ధర్నా కోసం ఈ పద్ధతి సాపేక్షంతో అడిగిపోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవాళ ఇస్తాను పోటీ అనమంటారు. అడగపోతే నీ సన్నబోట్ల సంగతి చెప్పు, నువ్వు ఎంత మద్దతు తెలిసి చెప్పు అని చెప్పి అడగపోతే ఎందువల్ల మరి అలా ఫామ్ అవుతాడు? ఎందురాలే 2,500 రూపాయలు సన్నబడులు ప్రకటించాల్సిందే. రైతులను ఎందుకు సన్నబొడ్లు ఏమన్నావు? నువ్వు ఎందుకు నీ ఫామ్ హౌస్ దొడ్డు ఉండేసి ఫస్ట్ చెప్పు, సమాధానం చెప్పు. కలెక్టర్ చెప్పిందంటాడు. కలెక్టర్ ఎందుకు ఏ ప్రకారం చెప్పాడు? మరి అన్ని జిల్లాల కలెక్టర్ ఉన్నారు కదా, మరి కలెక్టర్ ఏలుముద్రాలు అక్కడనా? అన్ని జిల్లాల కలెక్టర్లు పోయి వ్యవసాయదారులకు రైతులకు చెప్పాలి కదా. మీ స్థలంలో మీకు ఈ పంట వేయండి, ఇవాళ సన్నబొడ్లు వండేయి, దొడ్డోడ్లు వేయండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? వాళ్ళ నిర్ణయం తీసుకునే ముందు మరి కేంద్రానికి చెప్పినావా? నువ్వేమన్నా ఎవరో కూర్చొని ఆలోచించినావా? సన్నబొడ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే.
నువ్వు ఏ విధంగా అనుకుంటావు? తప్పకుండా నువ్వే కొనాలి, ప్రభుత్వం కొనాల్సిందే. 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం కొనాల్సిందే. నువ్వు కొనకుండా ఎట్లా కూడా మేము చూస్తాం. నీ మెడల్ వంచుతాం బిడ్డ, నీ మెడల్ వంచి నువ్వు కొడినట్టు చేస్తాను నేను. గెలికుడు సాడేస్తావు, ఇక మేము చేస్తాం, సంగతి చూస్తాం బిడ్డ. నీ మద్దతు ధర విషయం చెప్తాం, నీ రైతు రుణమాఫీ సంగతి చెప్తాం. కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లే చూస్తావు నువ్వు. కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ పూర్తిస్థాయిలో వేయాల్సిందే. రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రణాళిక ప్రకటించుడు. ఏ నెల ఇస్తావు, ప్రతి సంవత్సరం ఏ నెల ఇస్తావో చెప్పు, నువ్వు డేట్ ఫిక్స్ చేయను. ఎన్నికలు వస్తున్నట్టే రైతు బంధు అంటాడు. హుజూర్నగర్లో రైతు బంధు ఇచ్చడం వల్ల అడ్రస్ లాపత్త లేకుండా ఫామ్ పోయింది కదా. భారతీయ జనతా పార్టీ ఉద్యమం స్టార్ట్ అయిపోతున్నది. రైతుల విషయంలో, సన్నబొడ్ల విషయంలో 2,500 రూపాయలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. మళ్ళీ దీన్ని కేంద్రం మీద నెట్టి చేతులు కూడా నీ సంగతి చూస్తాం మేము. రైతు బంధు కౌలు రైతులు కూడా ఇవ్వాల్సిందే. రైతు స్తంభాన్ని ఇస్తలేమా మేము? నువ్వెందుకేవు? అరే కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి బాధ్యత కాదు, ఎందుకేవు నువ్వు? ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు మాట్లాడుతూ ఒక మంత్రి మాడుతున్నాడు. చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడరు. చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తలేవు నువ్వు? రైతు బంధు ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు? రైతు బంధు కౌలను కూడా ఇవ్వాల్సిందే. ప్లస్ ప్రతి సంవత్సరం ఏ నెల ఇస్తావో నువ్వు డేట్ ఫిక్స్ అయ్యి, ఏ మంత్ ఫిక్స్ అయ్యి ఆ నెల ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ ఇవ్వాల్సిందే. రుణమాఫీ విషయంలో కూడా తప్పకుండా ప్రకటన చేయాల్సిందే, స్పందించాల్సిందే. ఫసల్ బీమా యోజన విషయంలో కూడా నువ్వు వెంటనే స్పందించాల్సిందే. నువ్వు స్పందించకుంటే నువ్వు స్పందించే విధంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇప్పటికే ఆల్రెడీ కిసాన్ మోర్చా సమావేశమైంది. మండలాల వారికి ఆందోళన చేపడతాం, జిల్లా కేంద్రాలు ఆందోళన చేపడతాం. చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎక్కడ అడుగుంటారో అడుగుని చూస్తాం. పోలీసు అధికారులు చెప్తాను, ఇవాళ పోలీసు అధికారులు సహకరించారు, ఎక్కడ అరెస్ట్ చేయలే. రాస్తారోకోలు ధర్నాలు చేస్తే పోలీసు అధికారులు పూర్తిగా సహకరించారు. ఇలా ఏ పార్టీ ఆందోళన కూడా డీజీపీ గారు అదేవిధంగా సహకరించాలి. వాళ్ళకో నీతి మాకో నీతి, వాళ్ళకో న్యాయం మాకు న్యాయం అంటే అదే అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం. దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధం, మేము కూడా సిద్ధం. దాన్ని ఏం భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు అధికార పార్టీకి పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా సహకరించిందో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన కూడా తప్పకుండా మీరు సహకరించాల్సిందే, అనుమతులు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా అడ్డుకుంటాం. ట్రాఫిక్ దారి మళ్లించారు, బందోబస్తు ఏర్పాటు చేసినారు, పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టినారు. నవ్వుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఇన్నోళ్ళు పామోలో ఉన్నాడు ముఖ్యమంత్రి. నిన్న లేచి ఆయన బంధుకు మద్దతు అన్నాడు. ప్రభుత్వం అనుకుంటాను ఇన్నోళ్ళు ఏం చేయాలి? ఒక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా కొట్టాడాలి. ఒక్క కార్యక్రమం ఇంతవరకు జరిగిందా? రైతులు మద్దతు చెప్తున్నారు దీనికి. మేధావి జయప్రకాష్ నారాయణ గారంటి మేధావులు అందరూ కూడా దీన్ని మద్దతు తెలుపుతున్నారు. రైతులు చర్చాగోష్ఠులు పెట్టుకున్నారు, గ్రామాల మండలాల వారిగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడేసుకున్నారు. ప్రధానమంత్రి గారికి లేఖలు రాసిరు. ఇన్నో రైతులు సపోర్ట్ చేయలే. రైతులు ఎట్లా మద్దతు తెలుపుతారని చెప్పి అలా రాజకీయ నాయకులే రోడ్డుకి దీని ఒక రాజకీయ ఉద్యమంగా మార్చారు. పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. దాంతోపాటు టీఎన్జిఓ నాయకులు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళలాగే మా నాయకులు, టీఎన్జిఓ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు బదిలీల కోసం ప్రత్యేక జీవోలు ఇష్యూ చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సర్క్యులర్ ఇష్యూ చేస్తాడు, అర్ధరాత్రి ఇష్యూ చేస్తాడు, పొద్దున ఇష్యూ చేస్తాడు. ఈ నాయకులందరికీ అడ్డవులు ఆస్తులు సంపాదించిన ఒక్కొక్కరు. వాళ్ళ ఆస్తులను కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకు, బిడ్డ నువ్వు ఇన్ని ఇల్లు కట్టుకుంటున్నావు, ఇంత స్థలం కబ్జా చేసినావు, ఇన్ని పైసలు దుబ్బినావు అని చెప్పి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు అవుతారు. సంఘ నాయకులు మాత్రమే. ఇవాళ ఈ సంఘ నాయకులు ఒక్కసారన్న ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, పెన్షన్దారుల విషయంలో కానీ ఏ ఒక్క సమస్య మీద ఇంతవరకు మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రా? ఒక్కసారన ముఖ్యమంత్రిని కలిసిండ్రా? కలిసే ప్రయత్నం చేసిండ్రా? అతను మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండా?
ఉద్యోగ సంఘ నాయకులున్నది ఉద్యోగ సంఘంలో దేనికోసము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల కోసం చర్చించడానికి, ఆ సమస్యలను పరిష్కరించడానికి, ఆపదలో కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసము మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్ని మీ ఉద్యోగ సభ్యులు ఎన్నుకోలేదు, ముఖ్యమంత్రి ఎన్నుకున్నాడు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది నిర్ణయిస్తే భయపడి అందరూ ఎన్నుకున్నారు. వాళ్ళు ఓటింగ్ పెట్టుర్రి, పోలింగ్ ఓటింగ్ పెట్టుర్రి. ఉద్యోగ సంఘ నాయకులు దమ్ముంటే ఇప్పుడు నా అధ్యక్షులంతా రాజీనామా అయ్యి బహిరంగంగా ఓటింగ్ పెట్టండి. ఓటింగ్ పెడితే మీ సంగతి చూస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయులు చెప్తారు, పెన్షన్దారులు చెప్తారు మీ సంగతి. ఐఆర్ గురించి మాట్లాడరు, పిఆర్సీ గురించి మాట్లాడరు. మొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ అయ్యలే, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగ సంఘాలు పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? రెవెన్యూ విషయంలో ఎందుకు మాట్లాడలే? కాబట్టి ఆ ఉద్యోగ సంఘ నాయకుడి మీద తప్పకుండా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. తప్పకుండా సస్పెండ్ చేయాల్సిందే, పక్కా ఆయన సస్పెండ్ చేయాల్సిందే. ఒక ఉద్యోగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఒక రాజకీయ పార్టీ ఆందోళన ఏర్పడితే దానికి మద్దతు తెలపడము, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ ఇచ్చే పిలుపు మద్దతు తెలపడము చట్ట వ్యతిరేకమే. తప్పకుండా సర్వీస్ రిమూవ్ చేసి పడాలి. మీరు చేయకుంటే మేము లీగల్ ప్రొసీడ్ అవుతాం. ప్రభుత్వము ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న రాసి పెట్టుకోండి. ఉద్యోగ సంఘ నాయకులు గుర్తుంచుకోవాలి, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. ఈ ముఖ్యమంత్రి అసలే ఉండడు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మేము అహంకారంతో చెప్తాం. మేము మీ ఉద్యోగుల్లో చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఉదయం నుంచి. ఈ ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి మోచేతి, మంత్రుల మోచేతి నీళ్ళు ఆటోళ్ళు అందరూ కూడా మా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే, మా గురించి పట్టించుకుంటారు. వీళ్ళు అడ్డంలో గుంటన్నకెళ్ళకి ఆస్తులు సంపాదిస్తారు, ఒక్కొక్కడు చేస్తాం, ఆస్తులు బయటపడతాం. వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులట వీళ్ళు. అరే మొన్న ఉపాధ్యాయులు వీడియో కూడా మాట్లాడారు వీళ్ళు, మేము మాట్లాడినాం. అందుకే భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్దారుల సమస్యల మీద, ఐఆర్పిఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని మున్సిపల్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఈ 3 నెలల లోపల అన్ని మున్సిపాలిటీలో ఆందోళన చేపడుతున్నాం. ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పుడు మద్దతు తెలపాలి. మీ మద్దతు తెలపడం మీ సంగతి చూస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టబోతున్నది. భారతీయ జనతా పార్టీ జెండా మీద ఆందోళన చేస్తాం. మేము మీరు ఏరి వాటే ఇలా భారతీయ జనతా చేయబోతున్నది. ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు వాళ్ళు కష్టపడి పెన్షన్ వచ్చిన తర్వాత గుంటనో 2 గుంటలు జాగా అనుకున్నారు పాపం వాళ్ళు. పెన్షన్దారుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పెన్షన్ రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే కొడుకు, కోడలు, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మా నాన్నగారు, మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు, పైసలు వస్తాయి, పైసలు గుంటనో 2 గుంటలు జాగా అనుకుందాం, ఇన్ని రోజులు ఏం కష్టపడి ఏం చేసుకోలేదు, ఓ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇలా ఎల్ఆర్ఎస్ పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ దోపిండు, పైసలు దొబ్బే ప్రయత్నం చేసిండు అడ్డగోలుగా. ఇలా దాని గురించి ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడలే? ఎక్కువ ఇబ్బంది పడేది వాళ్ళే. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్దారులు ఎక్కువ ఇబ్బంది పడేది. ఎల్ఆర్ఎస్ విషయంలో ఉద్యోగ సంఘాలు ఎడవేరు. ఎందుకు మాట్లాడే? ముఖ్యమంత్రి వ్యతిరేక ఎందుకు మాట్లాడే? రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక ఎందుకు మాట్లాడే? ఎందుకు ఆందోళన చేయాలి? పేద ప్రజలు ఇబ్బంది పడదు ఎందుకు మాట్లాడలే మీరు? కోవిడ్ సందర్భంగా జీతాలు ఆపారు ఎందుకు మాట్లాడలే ఉద్యోగ సంఘాలు? ఏడవైన ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఇది మీరు చేసేది దీనికోసమేనా? మీరు చేసేది ఉద్యోగ సంఘ నాయకులు తప్పకుండా వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. మేము లీగల్గా పోతాము. వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసు చెప్పడాలి, సర్వీస్ తొలగించాలి వాళ్ళని కూడా. కాబట్టి రాబోయే రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద ఏ ప్రేమ ఉందో ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన ద్వారా ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే. ఆందోళన ఉధృతంగా తీసుకొస్తాం, చాలా అగ్రెసివ్గా చేపడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వంచి అలా ఒప్పుకునే విధంగా మేము చేస్తున్నాం. ఆయన భాష ఆయనకి చెప్తున్నాం, మెడల్ వంచుతా అంటాడు. ఓకే,
ఇప్పుడు మెడలు వంచే విధంగా ఆందోళన చేపడతాం. బిడ్డ ఇప్పుడు ఏం చేస్తావు చేయగా పోలీసులు చేయని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేయాలి? అలా నేనే బంద్ ప్రకటించారు కదా, మరి ఎంతమంది మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు? ముఖ్యమంత్రి అంటే ఇట్లా హౌస్ దగ్గర బయట రాడు, హౌస్ దగ్గర బయట రాడు ముఖ్యమంత్రి, హౌస్ అరెస్ట్ చేసినా వేస్టే. మరి మంత్రులు ఎందుకు ఆ రోజు హౌస్ అరెస్ట్ చేయలే? ఎమ్మెల్యేలు ఎంతమంది హౌస్ అరెస్ట్ చేశారు? ఎందుకు ఇలా బరిదగించి రోడ్ల మీద ప్రజలు ఇబ్బంది పడితే ఎందుకు సహకరించి పోలీస్ అధికారులు? పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా దయచేసి చేయకండి. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త డ్రెస్ లైన్ పోలీస్ గా భావిస్తాం. మేము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కొంతమంది పోలీస్ అధికారుల యొక్క వ్యవహార శైలికి మాత్రం వ్యతిరేకం మేము. కానీ ఈరోజు పోలీస్ అధికారులు చూసినటువంటి ఇవాళ చూపేటువంటి వాళ్ళ శ్రద్ధను చూసినాక కింది సిబ్బంది నవ్వుకుంటున్నారు ఇవాళ. అరే బీజేపీ వాళ్ళు ప్రతిసారి ఎక్కడ మంత్రి పోతే, ఏ మండలానికి ఏ జిల్లాకు మంత్రి పోతే బీజేపీ కార్యకర్త అంతా అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, బైండ్ ఓవర్ అంటున్నారు. మరి ఈరోజు బంధులు ఇవాళ బైండ్ ఓవర్ ఏడవైనాయి, హౌస్ అరెస్ట్ ఏడవైనాయి, అరెస్టులు ఏడవైనాయి, కేసులు ఏడవైనాయి, రిమాండ్లు ఏడవైనాయి. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కోసమైనా పోలీస్ పనిచేసేది? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైనా పోలీస్ పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో? మీరు మీ డ్యూటీ నిర్వహిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి సీఎం నుంచి వచ్చిన ఆదేశాలు పాటిస్తారా? ఎందుకు అరెస్ట్ చేయలే వాళ్ళ? రేపటి నుంచి మేం చెప్పేట్టు ఆందోళన కూడా మీరు ఇదే విధంగా సహకరించాలి. ఉద్యోగ సంఘం నాయకులు మద్దతు తెలపాలి. ఇలా ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఎంతమంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు? స్పష్టం చేయండి. ఒక్కరు. ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఏ జిల్లాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు, ఏ జిల్లాలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు, ఏ జిల్లాలో పెన్షన్దారులు పాల్గొన్నారు? స్పష్టం చేయండి. మీరు ఇచ్చిన పిలుపుని ఎవరు పడుచుకుంటారు? కింద తెలుసు ఉద్యోగస్తులకు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది పాల్గొన్నారు ఇవాళ మీ పిలుపుని అనుసరించి? మీరు జీరో. మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎట్లా జీరోనో ఆయన మోచేతి నాలుగు మీరు కూడా జీరో కాలే. కానీ పూర్తి అలా రైతులకు అనుగుణంగా ఉండే, రైతులకు శ్రేయస్ కోసం ఉన్నటువంటి ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రైతులు ఆమోదించారు, వాళ్ళు మద్దతు చెప్తున్నారు. కాబట్టి ఇలా బంద్ విఫలమైంది. ప్రజలు వ్యతిరేకించారు, రైతులు వ్యతిరేకించారు, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇన్ని రోజులు రాని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ రోజు ఇలా ప్రకటించారు. ముఖ్యమంత్రి కనీసం ఆందోళన పాల్గొనలే. ఇవాళ కూడా ఫామ్ హౌస్ ప్రగతి మంది బయటికి రాలే. ఇదా ముఖ్యమంత్రికి మా మీద ప్రేమ అని చెప్పి రైతులు ఇలా ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి సన్నబోట్ల విషయంలో పూర్తిగా 2,500 రూపాయల ద్వారా కొనాలి, ప్రభుత్వం కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. రైతు బంధు ఏ నెల ఇస్తాడో ఆ డేట్ ప్రకటించాలని నెలలో ప్రకటించాల్సిందే. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాల్సిందే. ఫసల్ బీమాను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందే. దాంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్దారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి. ఈ 2 విషయాల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతున్నది. ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా విలేకరుల మీద దాడులు జరిగినాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నది, బూతులు ఒక విలేకరిని ఎంత బూతులు తిట్టినంటే, మరి విలేకరుల సంఘాలు ఏం చేస్తున్నాయి? జన సంఘాలు చేయాలి కదా. అరే ఏ సంఘాలు దేనికోసం ఉండే మాకు అర్థమైతలేదు. సంఘాల సభ్యులకు ఇబ్బంది వస్తాయి స్పందిస్తారా, లేకుంటే ముఖ్యమంత్రి కొమ్ము కాసాయా? ఒక జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే బూతులు వాయిస్ పెట్టు వినిపిస్తా. అదేనా అట్లా అంటారు? నేను వచ్చినంటే కాల్ చేసి నరికేస్తా కూడా నువ్వు ప్రశ్న ఉంటుంది కనబడుతున్నా అన్నా అన్న ఒక్కసారి అన్నమాట ఏమైంది సంతోష్ వస్తాను రాలు అన్న వస్తానా నువ్వు తిడతావని
నేనేం తింటామా నేను బలిసినా నేనేక అన్న అట్లా మాట్లాడ బలిసిలో కొడతా నువ్వు ఏమనుకుంటున్నావు సమాచారం చేస్తున్నావా అదేందన్న అట్లా అంటారు ఏ నేను వచ్చినా అంటే కాల్ చేసి నరికేస్తా కొడతా నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడుతుంది అమ్ముకోవడం ఎందుకన్నా ఏమైందన్న రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయను ఇది అంటే ఎందుకు అంటే ఎందుకు రికార్డ్ చేయరా నువ్వు కొడక సమాచారం చేస్తున్నావా ఎందుకన్నా ఏమైందన్నా ఏమైనా అది ఏం కాలేదా వచ్చి మాట్లాడికరా నువ్వు మొగడవా నువ్వు ఆడిపట్టుడవా అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న మాట్లాడడం కాదు ఇంటికి వచ్చి నరికేస్తా కొడతా ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడతా ఏడులో అని చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అట్లా మాట్లాడటం అది కాదు మళ్ళా మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేకపోతే నేను వస్తా ఏడులో చెప్పు ఎందుకంటే భయపెడుతున్నా భయపెట్టడం కాదు సూటిగా చెప్తున్నా నిన్నేమో నీవు తాతగానికి ఏం భయపడతారా నీకు తాతగానోడు నువ్వు ఏమైందన్నా నీకు ఏమైంది చేతిలో కళ ఉందా ఇష్టం రాయనికి అనుకున్నా ఎట్లా అనుకుంటున్నా ఏం రాసినా నేను రాసిన తప్పు చూపి తప్పుడా కదా మాట్లాడతా నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా నాకు అవసరం అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయబిడా నువ్వు రికార్డ్ చేయి పోలీసు పెట్టు ఎస్పీ పెట్టు డీజీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం నాకు చెప్తున్నా నేను భయపెడితే నేను సూట్ చేసి చెప్తున్నా నువ్వు రా అని చెప్పి నేను వస్తా మర్యాద చెప్తున్నా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా రాను జాతీయ అమ్మాయిని తెంగించుకొని నువ్వు ఎవడెవరే నా మీద పేరు పెట్టి రాయనికే అన్న అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా అన్న ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పు కాదు నువ్వు రా అని చెప్పి నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా నీవు పాల్తుగానే బెదిరిస్తా నేను నా లెవెల్ బెదిరిస్తా అన్న నువ్వు అంటే గౌరవం అన్న కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా రాసేది నువ్వు రాసేదే ఉన్నా ఇప్పుడు నేను రాయించి ఇప్పుడు ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దగ్గరికి పోతే సాక్షి దగ్గరికి మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు చేసే అడిగలతో చేసే బ్లాక్ నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు చేసినా అంటే నువ్వు రాయించిరా నువ్వు కంప్లైంట్ నా మీద ఇది ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య విలేకరిని వాడిన భాష బెదిరింపులు ఇంకెక్కడో విలేకరుల మీద దాడులు చేసిండ్రు. కాబట్టి ఏ సంఘమైనా వాళ్ళ కోసం పనిచేయండి మీరు. ఇప్పుడు అనేక సంఘాలు ముఖ్యమంత్రి భయపడి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఇష్టానుసారంగా విలేకరుల మీద దాడులు, విలేకరుల వ్యతిరేకంగా భాషను తిట్టడం, బూతులు తిట్టడము, ప్రజల మీద సామాన్య ప్రజలు దాడులు చేసినారు ఇవాళ. కాబట్టి పూర్తిగా అప్రచారికబద్ధంగా ఒక రౌడీజం, గుండెజం ద్వారా, బెదిరింపుల ద్వారా బంద్ను విజయవంతం చేసే ప్రయత్నం మాత్రమే చేసింది వాళ్ళ. బంద్ పూర్తిగా విఫలమైంది. రైతులు లేని రాజకీయ ఆందోళన ఇది. రాజకీయ పార్టీల మధ్య పలుకుబడి కోసం, పట్టు సాధించడం కోసం, పట్టును నిరూపించుకోవాలని తప్పడంతో మాత్రమే ఈరోజు ఆందోళన తప్ప ఎక్కడ లేదు. రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులు లేని రాజకీయ పార్టీ ఈ రోజు ఏ విధంగా వచ్చిందని చెప్పి, మా సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడని చెప్పి ఇలా రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందుకు సహకరించని తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వినమ్రపూర్వక శిరస్సు వంచి వాళ్ళ నమస్కారాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అది 2010 పాత, ఇప్పుడు కాదమ్మా, రాత్రి మాట్లాడారు, ఇప్పుడు కాదు, ఇది దీనికి సంబంధించింది కాదు. అది ఇక పాత రికార్డ్ చేస్తే టీఆర్ఎస్ లో ఎవరు రోడ్డు తిరిగారు. ఇక ఒక్క నిమిషం క్లారిఫికేషన్. అది ఆయన రైతులు అనలేదమ్మా, రైతులు మినహా వేరే వాళ్ళు అమ్ముతే అన్నాడు. వీళ్ళకి హిందీ అర్థం కాదు ఆయన స్లాంగు. వీళ్ళు కేసీఆర్ 80,000 పుస్తకాలలో హిందీ పుస్తకాలు లేనట్టున్నాయి. రైతులు మినహా వ్యాపారస్తులు వచ్చి అమ్మితే జైలు వేస్తారని ఆయన. రైతులు మినహా అన్నాడు. జైలు బాగా షోకులకు జైలు కూడా సిద్ధం ఉన్నాడు. ఒక జైలు గుర్తొస్తుంది పాపం వాళ్ళకు. మండల స్థాయిలో వేస్తాం, జిల్లా స్థాయిలో వేస్తాం, రాష్ట్ర స్థాయిలో వేస్తాం.
ముఖ్యమంత్రి దొరకదు, ఫామ్ హౌస్ కూడా 10 మంది దొరుకుతారు మాకు. చెప్తాం మీకు చెప్తాం మీకు కూడా ఇప్పటి నుంచి పని బాగుంటుంది ఇప్పటి నుంచి. అందుకే ఇప్పుడే కదా అధికారిక బంద్, అది అధికారుల బంద్, రైతుల బంద్ కాదు అది. పోలీసుల బంద్ చేయించారు, పోలీసుల రాస్తారోకో చేయించారు, పోలీసుల రక్షణగా చర్యలు చేపట్టారు బంద్కు. ఆర్టీసీ డిపో కూడా బంద్ చేయించారు. మరి ఆర్టీసీ కార్మిక సంఘం ఆర్టీసీ గురించి ఆలోచించి మరి ఏం చేయాలి? ఆర్టీసీ నష్టపోయింది చేయాలి. ఇప్పటికే నష్టం లేదు ఆర్టీసీ. ఇవాళ బంద్ చేస్తే నష్టం ఉందా లేదా? మరి మీరు వేరే పార్టీలు బంద్ చేస్తే ముఖ్యమంత్రి చెప్తాడు ఇప్పటికే ఆర్టీసీ అట్లుంది, మరి ఇవాళ నువ్వేం బిక్కిన ఇవ్వాలా? ఇవాళ ఎంత నష్టం జరిగింది ఇవాళ? మొత్తం ప్రత్యేక నిధులు కేటాయించేవాళ్ళ జీతాలు వస్తే ఆర్టీసీలో 10వ తరగతి దాకా ఆర్టీసీలో పెన్షన్ తీసుకున్న పరిస్థితి ఏంది? అలా వాళ్ళు కూడా సరిగ్గా పరిస్థితి లేదు. నువ్వు చేస్తేనేమో లాభం ఉంటుంది, అన్ని సంఘాలు అన్ని సంస్థలు. వేరే పార్టీ చేస్తే నష్టాలు పోతుంది. అందరి మీద ఉద్యోగ సంఘ నాయకులు కాదు, పొట్టుబడి సంపాదించారు. సంపాదించిన వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు అవుతున్నారు. వాళ్ళనే సంఘ నాయకులు అవుతారు. బ్లాక్మెయిల్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే అట్లా ఏడ్చుకునే కంట్రోల్ ఉంటాడు కదా. ఉద్యోగ సంఘ నాయకులు ఎన్నికలు పెట్టండి, మీరు బహిరంగంగా ఎన్నికలు పెట్టండి, ఓటింగ్ పెట్టండి చాలు జిల్లాల వారిగా. ఇది దమ్ముంది అట్లా? రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నికలు పెట్టండి. మీరు రాజకీయ పార్టీ కాదు కదా, పెట్టండి. మరి ఎందుకు పెడతలేరు? అధికార పార్టీ ఏది చెప్తే, అధికార మంత్రులు ఏది చెప్తే ఆయన ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అవుతున్నాడు. కమిటీ వాళ్ళే. ఇవాళ కింది సమస్యలు ఎవరైనా పరిష్కరిస్తారు? ఆయన రిమోట్ మళ్ళీ వీళ్ళ కోసం అర్ధరాత్రి జీవోలు ఇష్యూ చేస్తారు, సర్కులర్ ఇష్యూ చేస్తారు వాళ్ళ ప్రమోషన్ల కోసం. కానీ చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ ఉంటారా కొంతమంది, మీకు తెలిసి ఎవరు అనేది, వాళ్ళ కోసం జీవోలు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీ టీవీ ఛానల్ చూపెట్టిన ఎంత సక్సెస్ అయిందో. రైతులు అడుక్కున్న విషయాన్ని మీరు చూపెట్టినారు, ప్రజలు అడుక్కున్న విషయాన్ని మీరు చూపెట్టారు, ప్రజల మీద దాడులు చేసిన విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరుల మీద అడుక్కున్న విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరు తిట్టిన విషయాన్ని నేను చూపెట్టినా, వాళ్ళు కొట్టుకున్న విషయాన్ని మీరు చూపెట్టారు, నేను చూపెట్టాను. ఎక్కడ తిరగలేమా నేను? మీ ద్వారా నాకు తెలిసింది. మీరు చూపెట్టిన మీడియా చూపెట్టిన విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా మీడియా ద్వారా. ఇప్పుడు అది ఒడిచింది కొడతాడు. ఇక పిచ్చోని మాట పడుకుంటారా? పిచ్చోని చేతిలో అయిపోయింది. చేస్తున్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ మీటింగ్ పెడుతున్నారు. నేను కూడా డిమాండ్ చేస్తున్నా, వరద ప్రాంతాలకు మొన్న హైదరాబాద్లో 10,000 రూపాయలు ఎట్లు ఇచ్చిర్రు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది పడ్డా వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. వరంగల్లో అంత పెద్ద వరదలు వచ్చినాయి, మేము పోయినాం, ముఖ్యమంత్రి రాలే. కోడిని కోసుకుంటున్నాడు, గొర్రెని కోసుకుంటున్నాడు, కళ్ళు వేయమాడు. ఇప్పటికే కళ్ళు ఆయన కళ్ళు కోతి కళ్ళు పోతే ఆగుతాను. ఈయనగట డబుల్ బెడ్రూమ్లో 4,000 కట్టిస్తాడు. కట్టి అక్కడనే కుర్చేసుకొని కూర్చున్నాట, ఊరించుకుంటా మాటలు చెప్తాడు. మంచి అబ్బాయి ఇంట మాత్రం రేపు డబుల్ బెడ్రూమ్ వచ్చే కళలు కంటారు అందరు ప్రజలు, పేదోళ్ళందరూ కూడా. ఏమని కళ్ళేడవా, నీకు గొర్రె పిల్లేడవా, నీ ఇల్లేడవా? ఇలా వరంగల్ మొత్తం మునిగిపోయింది. అంటే వరంగల్ ప్రజలకు ఎందుకు నువ్వు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఇవ్వాల్సిందే. వరంగల్ కూడా ఏవైతే ముంపు గురున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటికి నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వవు వరంగల్? తెలంగాణ రాష్ట్రంలో చాలా పట్టణాలు కూడా మునిగిపోయినాయి, గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఈ 6 సంవత్సరాల్లో నువ్వు వచ్చిన కాంచాలి వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంట పొలాలు మునిగిపోయినాయి, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి, ఇండ్లు కూలినాయి, పిడువడి ఇండ్లు కూలినాయి, మనుషులు చనిపోయారు. మరి ఏ ఒక్క గ్రామానికైనా ఏ ఒక్క కుటుంబానికైనా నువ్వు నష్టపరిహారం ఇచ్చినావా?
ఎందుకు ఇవ్వవు? హైదరాబాద్లో ఇవ్వవు, బయట ఇవ్వవు. నువ్వు ఎందుకు మళ్ళీ నువ్వు రైతుల గురించి మాట్లాడతావు? మళ్ళీ నువ్వు ద్వంద్వ విధానాలు, నీచమైన బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి. నవ్వుడు జనం. హైదరాబాద్లో గిట్నే వేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. నల్గొండకు కాలేజు, ఖమ్మము వరంగల్కు ఎన్నికల జిమ్మికులు, డ్రామాలు, పగటి విషయాలు చెప్తే పగటి విషయాలు మనం కలిసి చెప్తే కదా మీకు చెప్పిన అనుకుంటా. పగటి విషయాలు వాళ్ళే పరిశాంతారు. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు మా పొట్ట కూడా కొట్టారు సార్, మాకంటే ఎక్కువ విషయాలు ఎత్తురాలు, మేము పోతే పబ్లిక్ వాళ్ళని రాణిస్తలేరు, మీకంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకి ఇస్తే పైసలు అంటారు. తప్పకుండా అందరికి వచ్చే విధంగా మేము మా గెలిచిన కార్పొరేట్లు అందరూ కూడా ప్రజలకు అండగా ఉంటారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే సాయాన్ని అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి చాలామంది ప్రముఖ నాయకులు భారతీయ జనతా పార్టీలో మోడీ గారి మీద విశ్వాసంతో మోడీ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాష్ట్రంలో రాక్షస ముఖ్యమంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనను గుర్తించి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పెడుతున్నారు. బాబు మధ్యలో అవుతానా అందరికీ మధ్యలో అవుతాయి వాళ్ళు గారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గారు విషయాన్ని స్పష్టం చేశారు. వాళ్ళు మొత్తం విషయం చెప్తారు, వాళ్ళు పేర్లు ప్రకటిస్తారు. అందరికీ నమస్కారము. ఈరోజు నిర్మల్ జిల్లా నుండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఎల్ఎల్బి చేసినటువంటి విద్యావంతుడు, అదేవిధంగా వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ ఆంటీ ఇద్దరు కూడా మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్గా ఉండిరి. వారి వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి వారి యొక్క అనుచరులతో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఖానాపూర్ నియోజకవర్గము పెంబి మండలం నుండి ప్రస్తుతము జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి బూక్యా జానకి రమేష్ గారు, వారి యొక్క అనుచరులు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బండి సంజయ్ గారు, అదేవిధంగా ఆదిలాబాద్ ముద్దుబిడ్డ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావు గారు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఉమారాణి గారు, అదేవిధంగా జయశ్రీ గారు, రావుల రామ్నాథ్ గారు, భూమయ్య గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మెడిసేమి రాజు గారు, మిగతా మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకము, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర రథసారథి అయినటువంటి బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఇవాళ చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు వందల మంది మేము జాయిన్ అవుతామని చెప్తున్నారు. అంతమందిని మేము ఇక్కడికి తీసుకురాలేక పోయాము, కానీ ముఖ్యంగా వీరిద్దరూ జాయిన్ అవుతున్నారు. వీరిని శ్రీ బండి సంజయ్ గారు షాల్వతో ఇవాళ పార్టీలో చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు కొంచెం వెనక్కి జరగండి.
అదేవిధంగా శ్రీమతి జానకి రమేష్ గారు ప్రస్తుతము టిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈరోజు మన పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కట్టి నరేందర్ కౌన్సిలర్ గారు, కాంగ్రెస్ కౌన్సిలర్ కట్టి నరేందర్. కొంచెం జరగండి, మీరు కొద్దిగా వెనక్కి జరగండి. తర్వాత సాయిల్ల శ్రీధర్ కౌన్సిలర్ గారు. అదేవిధంగా అయ్యన్న గారి పోషెట్టి టౌన్ ప్రెసిడెంట్, ఎక్స్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చందుపట్ల రవి, ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్. అదేవిధంగా పోడెల్లి గణేష్, ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్. చందుపట్ల రవి. నెల్ల అరుణ్, ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్. అదేవిధంగా తోట నర్సయ్య, ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్. తులసి సాయి కిరణ్, టిఆర్ఎస్వి డిస్ట్రిక్ట్ ప్రస్తుత ప్రెసిడెంట్. ఒక్కొక్కరండి. తులసి సాయి కిరణ్, టిఆర్ఎస్వి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. ఇప్పటి నుండి మొదలవుతుంది. ఈ రోజు నుండి టిఆర్ఎస్ నుండి కూడా చాలా మంది వాళ్ళ మన పార్టీలో జాయిన్ కావడానికి వస్తున్నారు. అందరికీ కూడా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అప్పాల గణేష్ గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ బండి సంజయ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పులిబిడ్డ డైనమిక్ ఎంపీ మన ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా గిరిజన ముద్దుబిడ్డ మా జిల్లా ఎంపీ అయినటువంటి సోయం బాపురావు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రామాదేవి గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మరియు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ విచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులలో ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా నా కొరకై ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంత రాస్తారోపణలు ఉన్నప్పటికీ మరి ఈరోజు ఈ అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా నా కొరకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ ఆకర్షితులై, మరి కార్యకర్తలందరూ ఆకర్షితులై
మరి రోజు రోజుగా అంతరించిపోతున్నది. అదేవిధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజు రోజుకు అంతరించుకుపోతుంది. మొన్న దుబ్బాక, మరి నిన్న జిహెచ్ఎంసి, మరియు రేపు జరగబోయేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. మరి మా నిర్మల్లో కూడా మరి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా శ్రీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాషాయ జెండా, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు వాస్తవంగా నేను ఒక్కొన్నే వచ్చి మరి శ్రీమతి జానకి మేడం గారు ఇద్దరం కలిసి జాయిన్ అయిదాం అనుకొని వచ్చినాము. మరి నిర్మల్లో భారీ బహిరంగ సభ కొరకై మరి అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో కానీ జనవరిలో కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మరి భారీ స్థాయిలో నిర్మల్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మరి మా సోయం బాబురావు గారి ఆధ్వర్యంలో, మరి జిల్లా అధ్యక్షులు రమాదేవి గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మేము బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ సార్ గారికి, అలాగే గిరిజన ఆదివాసుల ముద్దుబిడ్డ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు అన్న గారికి, అలాగే నిర్మల్ డిస్ట్రిక్ట్ జిల్లా అధ్యక్షులు రమాదేవి మేడం గారికి, అలాగే బీజేపీ నాయకులకు, వేదిక పైనున్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పెంబి మండల్ ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండల్ జడ్పీటీసీని, ప్రజెంట్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను గత 10 సంవత్సరాల క్రితం ఉద్యోగ వృత్తిని చేపట్టి ప్రజాసేవ కొరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండల్ నుండి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకొనబడి విజయం సాధించాను. అలాగే మండల అభివృద్ధి కొరకే నేను టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను. కానీ ఆ పార్టీ నన్ను పార్టీ నుండి బయటికి వెళ్ళేలా చేసిందంటే అది బీజేపీ పార్టీయే అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐ సపోర్ట్ బీజేపీ సార్. నా సేవ బీజేపీకే ఇక మీదట. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే సంజయ్ సార్ గారిని, ఎంపీ గారిని, మేడం గారిని ఖానాపూర్లో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించాలని నేను నా తరపున నేను ఆహ్వానం పలుకుతున్నాను సార్. నా ఆహ్వానాన్ని మన్నించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు కూడా సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఈరోజు యువత, ఈ దేశానికి యువత వెన్నెపూస. అలాంటి యువత ఈరోజు బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. అదే ఎగ్జాంపుల్ మొన్న దుబ్బాక, నిన్న గ్రేటరు, ఈరోజు రాష్ట్రంలోనే బీజేపీ
గోల్కొండ కోట పైన కాషాయపు జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మోదీ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై మోదీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు సార్.